నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనందరికీ డబ్బులు దాచుకునే బ్యాంకుల గురించి తెలుసు. కానీ ఎప్పుడైనా టైం బ్యాంకును చూసారా? అసలు ఏంటి టైం బ్యాంకు? ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి. మనమంతా ఇప్పటివరకు డబ్బులు దాచుకునే బ్యాంకులను చూసాం. నగదును దాచుకొని అవసరమైన సమయాల్లో దాన్ని బయటకు తీసుకొని వాడుతూ ఉంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా టైం బ్యాంకులు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఓ రాష్ట్రంలో టైం బ్యాంక్ ఏర్పాటు కూడా అయింది. ఇదేంటి అనుకుంటున్నారా? నార్మల్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఈ బ్యాంకులో మాత్రం మన సమయాన్ని దాచుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ఆ టైమును తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉంది. నమ్మట్లేదా? ఇది నిజం. టైంను తిరిగి ఎలా తీసుకుంటాం? అది నిజంగా జరుగుతుందా అనే డౌట్ వచ్చింది కదా. కానీ ఇది 100% నిజం. దేశంలోనే తొలిసారిగా కేరళ రాష్ట్రం టైం బ్యాంకును ఏర్పాటు చేయటం విశేషం. ఎప్పుడూ సామాజిక సేవా రంగంలో ముందుండే కేరళ మరోసారి వినూత్నంగా ముందడుగు వేసింది. కొట్టాయం జిల్లా ఎలికుళం పంచాయతీలో టైం బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ వినూత్న ప్రాజెక్టు పంచాయతీలోని అన్ని వార్డుల్లో సీనియర్ సిటిజన్స్ను కలిపే నిరువు @60+ అనే గ్రూప్ ద్వారా అమలవుతుంది. ఈ టీము ఎలికుళం పంచాయతీలో ఉన్నటువంటి 7652 మంది వృద్ధుల వివరాలను సేకరించింది. ఇక ఈ టైం బ్యాంక్ ముఖ్య ఉద్దేశం సీనియర్ సిటిజన్స్లో ఉన్న లోన్లీనెస్ పోగొట్టడం, అదేవిధంగా వారికి కావలసిన ఆరోగ్య సంరక్షణతో పాటు రోజువారీ సాయాన్ని అందించటం. మరి ఈ బ్యాంక్ ఎలా పనిచేస్తుందంటే, ఎగ్జాంపుల్, ఒక యువ వాలంటరీ సీనియర్ సిటిజన్కు గంట పాటు సేవ చేస్తే ఆ టైంను అతని పేరిట డిపాజిట్ చేస్తారు. అంటే ఆ టైంలో అవసరం ఉన్న వృద్ధులకు మందులు కొనివ్వడం, బిల్లులు చెల్లించడం, లేదా మాట్లాడడానికి కాస్త సమయం ఇవ్వడం వంటివి. ఈ నేపథ్యంలోనే టైం బ్యాంకులో ఒక గంట మీ పేరు మీద క్రెడిట్గా జమ చేస్తారు. ఈ వాలంటరీకు భవిష్యత్తులో అంటే 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి సేవ అవసరమైనప్పుడు వారు తమ ఖాతాలో ఉన్న క్రెడిట్ను ఉపయోగించుకోవచ్చు. అంటే మరో వాలంటరీ నుంచి అవసరమైన సేవలను పొందవచ్చు అన్నమాట. ఇక పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వృద్ధుల అవసరాలు, వాలంటీర్ల సేవలను పర్యవేక్షిస్తారు. కేరళలో స్టార్ట్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం కేవలం సీనియర్ సిటిజన్కు సేవ చేయటానికే కాదు, యూత్లో సామాజిక బాధ్యతను పెంచడానికి అని చెప్పుకోవచ్చు. అలాగే జనరేషన్స్ మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని అక్కడ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పథకం ద్వారా ఎలికుళం పంచాయతీ గుర్తింపు పొందింది. మరోవైపు ప్రస్తుతం వృద్ధాప్య జనాభా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి టైం బ్యాంకులు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది.